స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు సమయంలో అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నెమలి షాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క ఉదయకాల సభలో శ్రేష్టమైన మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ఆదికాండములో 5వ అధ్యాయం 24వ వచనంలో భక్తుడైన హనోకును గురించి ఒక మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. కుమారులను కుమార్తెలను కనినట్లుగా వాక్యములో చూస్తాం. ఆయన 365 సంవత్సరాలు కూడా దేవునితో నడిచిన వాడు అని మనం వాక్యంలో చూసాం. దేవుని బిడ్డలారా, ఆ 25-24 అంటున్నాడు, అతడు దేవునితో నడిచిన వాడు అని రాశారు కదా. అయితే ఆయన బ్రతికినంత కాలమును కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికును అని హెబ్రీ పత్రికలోని భక్తుడైనటువంటి పౌలు గారు చక్కని మాట ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చారంటే, చక్కని మాట అంటాడు. అనగా హనోకు బ్రతికినటువంటి కాలమంతా కూడా దేవునికి ఇష్టంగా బ్రతికాడు. నేటి దినాల్లో దేవునితో నడిచేవారు అరుదు. బ్రతికినంత కాలం దేవునితో నడిచిపోవటం, సాగిపోవటం చాలా అరుదుగా కనబడుతుంది. ఎందుకు ఈ ఉదయకాలపు వేళ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామంటే, మన జీవితంలో ప్రభువును నమ్మి రక్షించబడిన నాటి నుంచి మరణ పర్యంత వరకును కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒకటి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. హనోకు దేవునికి ఇష్టడయ్యుడనని సాక్ష్యము పొందును అని చెప్పి రాశారు. నిజమే కదా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా బ్రతకడం గొప్ప భాగ్యం. మనుషులకి ఇష్టంగా బ్రతకడం వేరును, మనుషులకి ఇష్టంగా నడిచిన నడక వేరును, దేవునికి ఇష్టమైనటువంటి నడక నడవడం వేరు. కాబట్టి మనుషుల కోసం పౌలు గారు అంటాడు, మనుషులను మెప్పించడం కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం కాదు, దేవుని సంతోషపెట్టాలని ఆయన సెలవిస్తూ వచ్చాడు. అలాగనే ఈ ఉదయకాలపు వేళ దేవుని పిల్లలారా, హనోకులాగా నీవు నేను మనమందరమును కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. లోకంలో రకరకాల పేర్లు సంపాదించుకునేవారుగా ఉంటారు. కొందరు మంచివాడని, కొందరు చెడ్డవారని సాక్ష్యాన్ని కలిగి ఉంటూ ఉంటారు. మనం దేవుని పిల్లలమైనటువంటి మనం సంపాదించుకోవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టడైనని సాక్ష్యాన్ని ఆయన పొందినట్లుగా మన జీవితంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి, అలాగనే దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైన బ్రతుకున్నట్లుగా మనం అప్పుడప్పుడు బాధపడుతూ అంటూ ఉంటారు కొంతమంది, నేను ఎవరికి ఇష్టం లేనండి, మనుషులకి అయిష్టమైపోయానండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు మనుషులకి అయిష్టంగా ఉన్నా, నువ్వు దేవునికి నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు నిన్ను వెలివేస్తారు, ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెడతారు, ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే గనుక నా దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్ రాశారు, హనోకు మరణము చూడకుండానట్లు దేవుడు కొనుపోయాడు. ఆయన శరీరంతోనే తీసుకుని పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా వాక్యాలు మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలపు వేళ హనోకులాగా మనం బ్రతకడానికి ఇష్టపడితే, హనోకులాగా జీవించడానికి మనం ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని వృద్ధి పొందించాలంటే దేవుడు ఖచ్చితంగా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ ఉదయకాలపు వేళలో ఇటు వాగ్దానాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి వర్ధల చేయునుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ వాగ్దానం విలువైనది, శ్రేష్టమైనది. నీ మాటలు ప్రభువా నీ బిడ్డల హృదయాలు ముద్రించి భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, వింటున్న ప్రతి వారిని కూడా దీవించి ఆత్మలో బలపరుస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామములు వందనాలండి.